మనం యేసుక్రీస్తును ముట్టగలిగితే మన జీవితంలో ఏదైతే నష్టపోయామో అవన్నిటినీ తిరిగి పొందుకుంటాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. యెషయా ప్రవక్తను దేవుడు బలిపీఠపు అగ్ని రూపంలో, నెప్పు రూపంలో తాకినట్టుగా మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు మనం చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనకి వస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 24 నుండి 34 వచనాలు రాయబడిన ఆ సంభవాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభు ఆమెను ముట్టలేదు, కానీ యేసు ప్రభును ఆ రక్తస్రావపు స్త్రీ ముట్టుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు మనలను తాకటం ఒక వంతు, కానీ ఆయన మనకిచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి యేసును మనం ముట్టటం మరొక వందై ఉంది. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినమున మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని, తన కృపతో మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే యేసు యొక్క వస్త్రపు చంగునామెను ముట్టిందో, యేసుల నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచి ఆ రక్తదారులు ఆగిపోయినట్టుగా చేసింది. అంతేకాదు, ఆమె కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తును ముట్టగలిగితే మన జీవితంలో ఏదైతే నష్టపోయామో అవన్నిటినీ తిరిగి పొందుకుంటాం. ఈ మాట వింటున్న మీ జీవితంలో ఏమి నష్టపోయారో నాకు తెలియదు. ఒకే ఒక మార్గం, యేసు పాదాలు వెళ్ళి ముట్టేయండి, యేసును ముట్టుకోండి, యేసును హత్తుకోండి. అవి మీ జీవితానికి గొప్ప పెనుమార్పును కలుగజేస్తాయి. నీ జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తీసుకొని వస్తాయి. యూజువల్గా మనిషి అన్నవాడు 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడని నేను కొన్నిసార్లు కొన్ని పర్యాయంలో చెప్పాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు 3 ఉపమానాలు చెప్పాడు. మొదటిగా ఒక కాపరి గురించి మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదివితే, కాపరి అన్నవాడు ఏం చేశాడంటే ఒక 100 గొర్రెలో ఒక గొర్రెని పోగొట్టుకున్నాడు. గొర్రె అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు నువ్వు ఆత్మీయంగా సమస్తాన్ని పోగొట్టుకున్నావేమో, నీ ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో, నీ పరిశుద్ధత, నీ యథార్థత తగ్గిపోయిందేమో, యేసయ్య మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందేమో, ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. తర్వాత ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 15:8 నుండి 10. ఈమె దేన్ని పోగొట్టుకుందంటే వెండి నాణ్యం, 10 వెండి నాణ్యంలో 1 వెండి నాణ్యం పోగొట్టుకుంది. ఈ 1 వెండి నాణ్యం పోగొట్టుకోవటం అనేది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఈరోజు బిజినెస్ అని పేరిట, ఉద్యోగం అని పేరిట ఎవరినో నమ్మి మీరు కొన్ని వేల రూపాయలు నష్టపోయారేమో, మీ యొక్క సంపాదన అంతా చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉందేమో. ఈరోజు ప్రభువారు మాట్లాడుతున్నాడు, నువ్వు నష్టపోయిన వాటన్నిటిని నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. అంతేకాదు, లూకాసు వార్త 15:11 నుండి 31 వచనాలు చదివితే, తప్పిపోయిన కుమారుడు తన స్వేచ్ఛతం చెప్పున, తన సొంత ఆలోచన నిర్ణయం చెప్పున తండ్రిని విడనాడి వెళ్ళిపోయి ఆస్తిపాస్తులను నష్టపోయి మరలా తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన తండ్రి ఆయన పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చినట్టుగా లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూస్తున్నాం. ఇవి పరసంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. ఆయన ఉంగరం పోగొట్టుకున్నాడు, జోడు పోగొట్టుకున్నాడు, వస్త్రం పోగొట్టుకున్నాడు, ఇంకా శాంతి సమాధాన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అవన్నిటినీ ఆయన తండ్రి తిరిగి ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఏం పోగొట్టుకున్నారు? మీ జీవితంలో దేవుడు పడిపోయిన గూడారని తిరిగి కట్టబోతున్నాడు. దావీదుకి వాగ్దానం చేసి తిరిగి కట్టినట్టుగా మనం చూస్తున్నాం. మీ కుటుంబ జీవితం తిరిగి కట్టబడబోతుంది. నీ పిల్లవాడి జీవితం తిరిగి కట్టబడబోతుంది. నీ జీవితం తిరిగి కట్టబడబోతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఎండిపోయి ఉన్న నీ జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీకు మేలు కలగబోతున్నాయి. ఇంకా కొద్ది దినాల్లోనే మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు, గొప్ప విడుదల చూడబోతున్నారు. అనూహ్యంగా మీ సమస్యలను పారదోలబోతున్నాడు. మీ బిజినెస్ను దేవుడు దీవించబోతున్నాడు. మీకు శుభము కలగబోతున్నాయి, మేలు కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితంలో నిన్ను ముట్టడం వలన
అయ్యా నీ పాదాల హత్తుకోవటం వలన మేము పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటున్నామని మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఈ మాటను బట్టి మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.